ఒక హలీం కొనుక్కుంటే ఇన్ని కష్టాలా? సో హలీం ఇవ్వాలే లాస్ట్, రేపటి నుంచి హలీం దొరకదనమాట. అందుకని 2-3 పైగా హలీం షాప్స్ అయితే తిరిగాను నేను. కొత్తగా ఏమనిపించలేదు, అందుకని సరదాగా సత్యబాబు కోడిపాలోకి వస్తాను నేను. సత్యబాబులో భూ ఏమైందని నన్ను అడగండి. ఇక్కడికి ఎందుకు వచ్చానంటే ఇక్కడ డబల్ డెక్కర్ హలీం ఉందంట. చాలా స్టైల్ గా కొత్తగా అనిపించింది. స్టైల్ గా ఉంది కదా, నాకు కూడా నచ్చింది. నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా దాన్ని టేస్ట్ చేయడానికి. స్క్రీన్ మీద ప్రైజులు కనబడుతున్నాయి చూడండి. ఇక్కడ హలీం తో పాటు చాలా బిర్యానీలు కూడా ఉన్నాయి. లోపలికి వెళ్ళి టోకెన్ తీసుకుని నేనైతే హలీం తీసుకోవడానికి వచ్చేసా. మనకైతే హలీం ఇందులో ఇస్తారనమాట. మీకు ఏ హలీం ఇష్టమో కామెంట్ చేసేయండి. సో నాకైతే మటన్ హలీం అంటే ఇష్టం చికెన్ హలీం కన్నా. అందుకే మటన్ హలీం పార్సిల్ చేయించేసుకుంటున్నా. అందులో మటన్ హలీమే కాదు, నా కోసం ప్రేమతో సేరువా కూడా వేశారు. ఆయనకి నేనంటే చాలా ఇష్టం అనుకుంటా, నా కోసం నెయ్యి కూడా వేశారు. దాంతో పాటు ఫ్రైడ్ ఆనియన్స్ అని నాకు ఎంతో ఇష్టమైన జీడిపప్పు కూడా అలా పైపైన టాపింగ్స్ వేస్తారు. కోకేస్తారు అనుకున్నా, థమ్స్అప్ వేశారు. ఏదైతే ఫైనల్లీ ఫినిష్ అయిపోయిందనమాట. ఇదే మన డబల్ డెక్కర్ హలీం. చూడడానికి అయితే సూపర్ ఉంది. ఇక్కడ మొదలైంది అసలైన స్టంట్. తలరాత ఎలా ఉంటది, పార్సిల్ లేదంట. ఇలాగే 2 కిలోమీటర్లు వెళ్ళాలి బండి మీద. స్పీడ్ బ్రేకర్ల దగ్గర 2-3 సార్లు పడిపోయింది. పెద్దది అనుకుంటే ఇప్పుడు 4 ఫ్లోర్లు ఎక్కాలి. దీంతో పాటు ఏదైతే చాలా జాగ్రత్తగా నీట్ గా ఇంటికైతే తీసుకుని వచ్చేసాను. ఒక్క చుక్క కూడా ఒలిగిపోలేదు కింద. అటు ఉంటది మనతో. ఇంత కష్టపడి తీసుకుని వచ్చాను, టేస్ట్ లో డిసప్పాయింట్ చేస్తే మాత్రం నేను చాలా ఫీల్ అవుతాను. అలా పైపైన నిమ్మకాయ పిండేసుకున్న తర్వాత నేనైతే టేస్ట్ చేయబోతున్నా. ఫ్రైడ్ ఆనియన్స్, జీడిపప్పు, నెయ్యి అలాంగ్ విత్ మటన్ హలీం నేనైతే టేస్ట్ చేయబోతున్నా. సో నా ఫస్ట్ బైట్ లోనే అర్థమైపోయింది నాకు ఇది చాలా బాగుందని. ఇప్పటి వరకు నేను తిన్న వాటిలో బెస్ట్ అనమాట. మన జీవితంలో అప్పుడప్పుడు కష్టాలు ఎదురవుతాయి, నా నోట్లో యాలకులు ఎదురైనట్టు. ఈ పక్కన పాటేసి మన పని మనం చూసుకోవాలంతే. సో నాకైతే చాలా బాగా నచ్చేసింది అనమాట. అసలు ఇది నేను కొన్నదే డబల్ డెక్కర్ హలీం అని. థమ్స్ అప్ తాకుండా ఉంటానా. రెండిటి కాంబినేషన్ డెడ్లీ ఉందనమాట. లాగ్ ఎందుకు గానీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మావా. వీడియో చూసినందుకు థ్యాంక్స్.